రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూముల వ్యవహారం హైకోర్టుకు చేరింది. భూముల నుంచి అధికారులు వెళ్లిపోవాలని, ఫెన్సింగ్ తొలగించాలంటూ ఆదేశాలు ఇవ్వాలని రైతులు కోరారు. వారు వేసిన లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు కాసేపట్లో విచారణ జరపనుంది. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూముల వ్యవహారం ప్రస్తుతం హైకోర్టుకు చేరింది. భూముల నుంచి అధికారులు వెళ్లిపోవాలని, ఫెన్సింగ్ తొలగించాలని ఆదేశాలు ఇవ్వాలని చెప్పి రైతులు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. వారు లంచ్ మోషన్ పిటిషన్ను కూడా దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక మరి కాసేపట్లోనే ఈ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరగబోతోంది. రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూముల వ్యవహారం ప్రస్తుతం హైకోర్టు చెంతకు చేరింది. భూముల నుంచి అధికారులు వెళ్లిపోవాలని, వారు వేసినటువంటి ఫెన్సింగ్స్ తొలగించాలని చెప్పి అక్కడి రైతులు కూడా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే విచారణ కూడా ప్రారంభమయ్యే ఆస్కారం ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, రంగారెడ్డి జిల్లా బహదూర్గూడ భూ వ్యవహారానికి సంబంధించి కూడా హైకోర్టుకు చేరినట్టుగా మనమైతే చెప్పుకోవాలి. నిన్న మొన్న దీనికి సంబంధించి కూడా ఉద్రిక్తలు చోటు చేసుకోవడం, బుల్లెట్ రైల్ కోసం బహదూర్గూడ గ్రామ పరిసర ప్రాంతాల్లో సుమారుగా 650 ఎకరాల భూసేకరణ సంబంధించి ఇప్పటికే ఫెన్సింగ్ వేసి ఆ భూమిని ఆక్రమించడం ప్రస్తుతానికైతే ఉద్రిక్త చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో, ఈ ఆందోళనలో కూడా 33 మందితో పాటు పలు రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతల మీద కేసు నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ భూములకు సంబంధించి వీరు అక్కడ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. కాబట్టి మరికొద్ది సేపట్లో రైతులు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ మీద విచారణ జరగబోతుంది. మొదటి నుంచి కూడా ఇటు తాము కొన్ని ఏళ్లుగా తరాల తరబడి కూడా భూములు సాగు చేసుకున్నాము, బుల్లెట్ ట్రైన్ పేరుతో కూడా తమ విలువైన భూములను లాక్కునే ప్రయత్నం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా ముందు నుంచి ఆరోపిస్తున్నారు. తమకు సరైన ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా తమ భూములను ప్రభుత్వానికి అప్పగించేందుకు ముందుకు వస్తామని చెప్పిన పరిస్థితి. వాస్తవానికి 800 గజాలకు సంబంధించిన భూమితో పాటు నష్టపరిహారం కూడా బహిరంగ మార్కెట్ ప్రకారం చెల్లించాలంటూ వారు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి కేవలం 600 గజాలకు సంబంధించిన భూమిని మాత్రం ఇస్తానంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం ఒప్పుకోవడంతో వారు సస్యమీర అంటున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఈ రోజు ఉదయంకే బుల్లెట్ ట్రైన్ కోసం కావచ్చు అక్కడ 650 ఎకరాలకు సంబంధించిన ఫెన్సింగ్ వర్క్ పూర్తి చేసిన నేపథ్యంలో తాజాగా అక్కడ రైతులు హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే మరికొద్ది సేపట్లో రైతులు ఇస్తున్న లంచ్ పాయింట్ పిటిషన్ సంబంధించి కూడా ధర్మాసనం విచారించబడిన తర్వాత దానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే భూసేకరణ సంబంధించి కావచ్చు 650 ఎకరాల భూమి కూడా సేకరించారు. కాబట్టి దీనికి సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పు వెల్లడించబోతుందని సర్వత్రా ఆసక్తిగా మారింది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.